అనగనగా ఒక అందమైన అడవిలో పెద్ద చెట్టు కింద ఒక కోతి ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఉంది. గాలి నెమ్మదిగా వీస్తూ పక్షులు కిలకిలా మోగుతూ ఆ ప్రదేశాన్ని చాలా నిశ్శబ్దంగా సంతోషంగా మార్చాయి. అదే సమయంలో ఒక దొంగనక్క ఆహారం కోసం అడవిలో తిరుగుతూ వచ్చింది. అది కోతిని గమనించి ఆశ్చర్యంతో ఆగి అది ఏమి చేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తూ నిలిచిపోయింది. నక్క కోతిని జాగ్రత్తగా చూసి తన అనుమానంతో చిరునవ్వు చిందిస్తూ ఇది రాత్రంతా దొంగతనం చేసి అలసిపోయి ఇప్పుడు నిద్రపోతుంది అని అనుకుంది. నక్క వెంటనే ఇతర జంతువుల దగ్గరికి వెళ్లి చేతులు కదుపుతూ ఉత్సాహంగా తన కథను చెప్పింది. జంతువులు ఆశ్చర్యంగా వింటూ కోతి గురించి అనుమానాలు పెంచుకున్నారు. కొంతసేపటికి ఒక పెద్ద ఎలుకబంటి చెట్టు దగ్గరికి వచ్చి కోతిని చూసి ఆగింది. అది దగ్గరగా చూసి కోతి ఎందుకలా కూర్చుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఎలుకబంటి నవ్వుతూ ఈ కోతి నాకులాగా బాగా తిని ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది అని తన స్నేహితులకు చెప్పింది. తర్వాత ఒక కొంగ నెమ్మదిగా అక్కడికి వచ్చి కోతిని గమనించింది. అది ఆగి కోతి కదలకపోవడంతో కొంచెం ఆందోళన చెందింది. కొంగ తన స్నేహితులతో మాట్లాడుతూ ఈ కోతికి ఏదో అనారోగ్యం వచ్చినట్టుంది అని చెప్పింది. జంతువులు మరింత భయంతో కోతిని చూస్తూ నిలబడ్డాయి. కొంతసేపటికి ఒక చిన్న కుందేలు దూకుతూ అక్కడికి వచ్చింది. అది కోతిని చూసి ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యంగా దానిని గమనించింది. కుందేలు భయంతో ఈ కోతి ఆహారం లేక స్పృహ తప్పినట్టుంది అని అన్నది. అది తన మాటలను వేగంగా ఇతర జంతువులకు చెప్పింది. ఈ వార్తలు అడవిలో రాజైన సింహం చెవిలో పడ్డాయి. అది ప్రశాంతంగా వింటూ కోతి గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించింది. సింహం గంభీరంగా ఈ కోతి నా స్థానాన్ని దక్కించుకోవడానికి ఏదో యోచన చేస్తుంది అని అనుకుంది. అది అనుమానంతో కోతి వైపు చూసింది. అన్ని జంతువులు కోతి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించి చెట్టు కిందకు చేరుకున్నాయి. అక్కడి జంతువులంతా ఒక చోట చేరి కోతిని గమనించాయి. జంతువులు కోతి చుట్టూ వలయంగా నిలబడి ఆశ్చర్యంతో దానిని చూస్తూ తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడే ఒక ముసలిగద్ద పైనుంచి ఎగిరి వచ్చి చెట్టు కొమ్మపై వాలింది. అది ఆ జంతువులన్నింటినీ ప్రశాంతంగా గమనించింది. ముసలిగద్ద జంతువులను అడిగి మీరు ఇక్కడ ఎందుకు గుంపుగా ఉన్నారు అని ప్రశ్నించింది. జంతువులు ఒక్కొక్కరుగా తమ అనుమానాలను చెప్పడం ప్రారంభించారు. నక్క, కొంగ, కుందేలు, సింహం తమ తమ అభిప్రాయాలను చెబుతుండగా ముసలిగద్ద అవన్నీ శ్రద్ధగా వింటూ తల ఊపింది. అవన్నీ విన్న ముసలిగద్ద మెల్లగా నవ్వింది. జంతువులు ఆశ్చర్యంతో దానిని చూసి అది ఏం చెబుతుందో అని ఎదురు చూశారు. ముసలిగద్ద ఊహించకుండా కోతినే అడిగి నిజం తెలుసుకుందాం అని చెప్పింది. అందరూ దాని మాటలకు అంగీకరించారు. జంతువులన్నీ కలిసి గట్టిగా అరిచి కోతిని లేపడానికి ప్రయత్నించాయి. ఆ శబ్దంతో అడవి ఒక్కసారిగా మార్మోగిపోయింది. కోతి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ ఉన్న జంతువులను చూసింది. అది ఆశ్చర్యంతో వాటిని గమనించింది. ముసలిగద్ద జరిగిన విషయమంతా కోతికి వివరంగా చెప్పింది. జంతువులన్నీ నిశ్శబ్దంగా కోతి సమాధానం కోసం ఎదురు చూశాయి. కోతి నవ్వుతూ నేను పట్టణంలో మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీనిని ధ్యానం అంటారు అని చెప్పింది. జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతి ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మళ్లీ ధ్యానంలో కూర్చుంది. జంతువులు నిశ్శబ్దంగా చూశాయి. జంతువులు తమ తప్పును గ్రహించి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కోతి మాత్రం ప్రశాంతంగా తన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఆనందంగా కూర్చుంది. ఈ కథలోని నీతి విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఊహించి నిర్ణయం తీసుకోవడం తప్పు. నిజం తెలుసుకోవాలంటే నేరుగా అడగటం మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.